హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బిలి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో కేరళ లాటరీ టికెట్ గురించి. సో కేరళ లాటరీ టికెట్ అనేది ఏ విధంగా ఉంటుంది, దీని యొక్క ప్రైజ్ మనీ ఏ విధంగా ఉంటుంది, ఈ టికెట్ ఎక్కడ బై చేయాలి, కొత్తగా ఎవరైతే ఈ లాటరీ టికెట్ బై చేయాలనుకుంటున్నారో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది నేను ఈ వీడియోలో సింపుల్ ఎక్స్ప్లెయిన్ ఇస్తాను, చూడండి. ముందుగా మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఈ కేరళ లాటరీ టికెట్ అనేది ఎవరైనా బై చేయవచ్చు. సో ఇందులో ఎలాంటి సందేహం లేదు. సో చాలామంది కామెంట్లు కూడా అడుగుతున్నారు, అసలు కేరళ లాటరీ టికెట్ అనేది మన తెలంగాణ వాళ్ళు బై చేయొచ్చా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బై చేయొచ్చా అని చెప్పి చాలా కామెంట్లు కూడా వస్తున్నాయి. సో ఇందులో మీకు ఎలాంటి సందేహం లేదు, ఎవరైనా సరే కేరళ లాటరీ టికెట్ బై చేయవచ్చు. మీరు ఇండియన్ అయి ఉంటే చాలు. కాబట్టి ఏ స్టేట్ వారైనా సరే ఈ లాటరీ టికెట్ బై చేయవచ్చు, ఇందులో మీకు ఎలాంటి సందేహం లేదు. సో ఇక కేరళ లాటరీ టికెట్ బై చేయాలంటే సో మీరు ఎక్కడికి వెళ్ళాలని కూడా చాలామంది అడుగుతున్నారు. సో కేరళ లాటరీ టికెట్ అనేది కేవలం మీరు కేరళ వెళ్ళి మాత్రమే బై చేయాలి, అంతేగాని మీరు ఆన్లైన్లో కానీ వాట్సాప్లో కానీ ఎలాంటి టికెట్స్ బై చేయవద్దు. ఆన్లైన్లో కానీ వాట్సాప్లో కానీ మీకు ఎలాంటి కేరళ లాటరీ టికెట్స్ అవైలబుల్లో ఉండవు. ఒకవేళ ఉంటే అవన్నీ ఫేక్ టికెట్స్. కాబట్టి మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీరు కేరళ వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కేరళలో ఉంటే వాళ్ళ దగ్గర తెప్పించుకోండి. చాలామంది కామెంట్లు కూడా అడుగుతున్నారు పోస్ట్లో తెప్పించుకోవచ్చని. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ద్వారా ఈ లాటరీ టికెట్స్ పోస్ట్లో తెప్పించుకోవచ్చు. సో ఒకవేళ పోస్ట్లో తెప్పించుకుంటే మీ దగ్గర లాటరీ టికెట్ అనేది ఉండాలి. సో మనం ముందుగా చెప్పుకున్నట్టు ఈ కేరళ లాటరీ టికెట్ అనేది ఫిజికల్ పేపర్ లాటరీ. అసలు కేరళ లాటరీ టికెట్ ఏ విధంగా ఉంటుందో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ విధంగా ఉంటుంది కేరళ లాటరీ టికెట్. మీరు కేరళ లోపల ఎలాంటి లాటరీ టికెట్ కొన్నా కానీ మీకు ఈ విధంగా ఉంటుంది. సో ఇది పేపర్ లాటరీ, అంతేగాని ఆన్లైన్లో కానీ వాట్సాప్లో కానీ ఈ టికెట్స్ అవైలబుల్గా ఉండవు. ఈ టికెట్స్ ఎవరు సేల్ చేయరు, అవన్నీ ఫేక్ టికెట్స్. మీరు కేరళలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ప్రతి ఒక్క షాప్లో ఈ టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి మాత్రమే షాప్లో బై చేయాలి. మీరు కొనబోయే కేరళ లాటరీ టికెట్ పైన అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో దాని యొక్క టికెట్ ప్రైజు, డ్రా డేటు, అదేవిధంగా దాని యొక్క ప్రైజ్ మనీ డీటెయిల్స్, ప్రతి ఒక్క డీటెయిల్స్, దాని యొక్క టికెట్ నెంబర్, అన్ని డీటెయిల్స్ టికెట్ పైన ఉంటాయి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. కేరళ లాటరీ టికెట్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ 25 crores 25 కోట్ల ప్రైజ్ మనీ డీటెయిల్స్ ఉంటుంది. అదేవిధంగా టికెట్ ధర 500 రూపాయలు. ఈ యొక్క డ్రా డేట్ ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా మీరు కొనబోయే టికెట్ నెంబర్. సో ఈ విధంగా TG219986 ఇది మన టికెట్ నెంబర్. సో ఈ టికెట్ నెంబర్ మనం రిజల్ట్ రోజు చూసుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ పైన ఈ సిరీస్ ఉంటాయి. ఈ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఇక్కడ కనిపిస్తున్న సిరీస్లో మాత్రమే టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి. TA, TB, TC, TD, TE ఈ విధంగా ప్రతి ఒక్క టికెట్ పైన సిరీస్ ఉంటాయి. ఆ సిరీస్ ఉన్న టికెట్సే మీరు తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ 10 సిరీస్లో TG219986 ఇది టికెట్ నెంబర్. ముందు సిరీస్ ఉండి దాని తర్వాత 6 నెంబర్స్ ఉంటాయి. సో ఈ విధంగా మీరు కొనబోయే టికెట్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇందులో ఉంటుంది. సో ఇక వెనకాల చూస్తే మీరు ఇక్కడ ప్రైజ్ మనీ డీటెయిల్స్ ఉంటుంది, డ్రా డేటు, ప్రైజ్ మనీ డీటెయిల్స్. సో ఫస్ట్ ప్రైజ్ 25 crores, సెకండ్ ప్రైజ్ 1 కోటి రూపాయలు, థర్డ్ ప్రైజ్ 50 lakhs. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రైజ్ మనీ డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. సో దీంతోపాటు ఈ స్టాంప్ ఉంది. మీరు ఏదైతే ఈ కేరళ లాటరీ టికెట్ బై చేశారో ఆ షాప్ యొక్క ఓనర్ స్టాంప్ ఇది. సో ఒకవేళ మీరు ప్రైజ్ మనీ విన్ అయితే సో ఈ స్టాంప్ ఆధారంగా మీకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు కొనబోయే టికెట్ వెనకాల స్టాంప్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను కేరళ లాటరీ టికెట్ గురించి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా లాటరీ గురించి అప్డేట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను.